మనుషుల మధ్య సంబంధాలు, స్నేహం, గౌరవం, ప్రభావం. ఆహ్! ఇవన్నీ జీవితంలో ఎంత ముఖ్యమైనవి. మనం బ్రతుకుతున్న ఈ డిజిటల్ యుగంలో ఒక క్లిక్తో వందల మంది స్నేహితులు దొరుకుతారు. అవును. కానీ నిజమైన కనెక్షన్లు అవి మాత్రం తగ్గిపోతున్నాయి. అందుకే దశాబ్దాల క్రితం రాసిన ఒక పుస్తకం ఇప్పటికి ఎందుకు ఇంత రెలవెంట్గా ఉందో అనిపిస్తుంది. మనుషులను గెలుచుకునే విద్య. సరిగ్గా. ఈరోజు మనం ఆ పుస్తకంలోని కొన్ని ముఖ్యమైన సూత్రాల గురించి కొంచెం లోతుగా చర్చిద్దాం. మన ఫోన్ల నుండి తలపైకెత్తి నిజమైన సంబంధాలను ఎలా కట్టుకోవాలో గుర్తు చేసుకుందాం. ఈ పుస్తకంలో నాకు బాగా నచ్చిన విషయమేంటంటే దాని మొదటి వాక్యమే. ఆ ఏంటది? తెలివైనవాడు డబ్బు సంపాదిస్తాడు, కాని మనుషులను గెలుచుకునేవాడు జీవితాన్నే గెలుస్తాడు. వావ్! ఇది కేవలం వ్యక్తుల మధ్య సంబంధాల గురించి చెప్పే పుస్తకం కాదండి. ఇది మానవ మనస్తత్వాన్ని అర్థం చేసుకోవడానికి ఒక గైడ్ లాంటిది. ప్రతి సూత్రం వెనుక ఒక లోతైన సైకలాజికల్ కారణముంది. నిజమే. ఈరోజు మన చర్చలో ఆ సూత్రాలేంటి అని చెప్పడమే కాదు, అవి ఎందుకు పనిచేస్తాయి, ఈ రోజుల్లో వాటిని ఎలా వాడుకోవచ్చు అని కూడా చూద్దాం. సరే, అయితే ఆ విషయంలోకి వెళ్దాం. ఈ పుస్తకం ఫస్ట్ మన దృష్టిని మనమీద నుంచి తీసి ఎదుటివాళ్ల మీద పెట్టమంటుంది. అవును. కొన్ని బేసిక్ రూల్స్ గురించి మాట్లాడుతుంది. అందులో మొదటిది, ఎవరూ తమని తాను తప్పు అని ఒప్పుకోవడానికి ఇష్టపడరు. అస్సలు ఇష్టపడరు. విమర్శ అంటే ఎవరికీ నచ్చదు. దీన్ని చెప్పడానికి పుస్తకంలో రామయ్య అనే షాపు యజమాని కథ ఉంది. ఒక కస్టమర్ తప్పు చేసినా రామయ్య అతన్ని తిట్టకుండా అతని పాయింట్ ఆఫ్ వ్యూ నుండి మాట్లాడతాడు. ఆ దాని ఫలితమేంటంటే ఆ కస్టమర్ తప్పు తెలుసుకోవడమే కాదు, రామయ్యకు పర్మనెంట్ ఫ్రెండ్ అయిపోతాడు. ఇది చిన్న కథ అయినా దీని వెనుక పెద్ద సత్యం ఉంది కదా. ఖచ్చితంగా. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక సూక్ష్మమైన విషయముంది. మనం విమర్శించినప్పుడు ఎదుటివారి అహాన్ని, అంటే వాళ్ల ఈగోని మనం నేరుగా దెబ్బతీస్తున్నాం. ఓ అందుకే విమర్శకు గురైన వ్యక్తి వెంటనే తనను తాను కాపాడుకోవడానికి చూస్తాడు, లేదా ఎదుర్దాడి చేస్తాడు. రచయిత చెప్పేదేంటంటే, ఒకరి ప్రవర్తనను మార్చాలనుకుంటే విమర్శించడమనేది చాలా అసమర్థమైన మార్గం. అవును. దానికి బదులుగా ఆ వ్యక్తి అలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడో అర్థం చేసుకోవాలి. ఇది సానుభూతిని చూపిస్తుంది, వాళ్ల మధ్య ఉన్న గోడల్ని పడగొడుతుంది. అంటే సమస్య వ్యక్తితో కాదు, ఆ ప్రవర్తనతో అని మనం గుర్తించాలి. దీనికి కంటిన్యూషన్లాగా మరో ముఖ్యమైన విషయం గుర్తొస్తుంది నాకు. చెప్పండి. గుర్తింపు కోసం మనిషి పడే తపన. ప్రతి ఒక్కరూ తాము ముఖ్యమైన వాళ్లమన ఫీలవ్వాలనుకుంటారు. నిజమే. పుస్తకంలో చెప్పినట్లు రోజంతా కష్టపడిన కార్మికుడికి యజమాని చెప్పే ఒక చిన్న మాట, బాగా చేశావు అనే మాట, అతని అలసటనంతా దూరం చేస్తుంది. జీతం కన్నా ఎక్కువ సంతోషాన్నిస్తుంది. ఇది వినడానికి చాలా సింపుల్గా ఉంది. కానీ ఆఫీసుల్లో, ఇళ్లల్లో మనం దీన్ని ఎంత తరచుగా మర్చిపోతాం? చాలా తరచుగా. ఎందుకంటే మనం మంచినే తేలికగా తీసుకుంటాం, తప్పుల్ని మాత్రమే పట్టుకుంటాం. కరెక్ట్. ఈ పుస్తకం మనల్ని ఒక ప్రశ్న అడుగుతుంది. మీరు మీ కుక్కపిల్లకు బిస్కెట్లు వేస్తారు, మీ మొక్కలకు నీళ్లు పోస్తారు, కాని మీ చుట్టూ ఉన్న మనుషులకు ప్రశంసలు అనే పోషణను ఎందుకు ఇవ్వరు అని. అది ఆలోచించాల్సిన విషయమే. ప్రశంస అంటే కేవలం పొగడత కాదు, అది నిజాయితీగా, మనస్ఫూర్తిగా ఉండాలి. ఎదుటివారిలో ఉన్న ఒక మంచి గుణాన్ని గుర్తించి చెప్పినప్పుడు అది వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. ఆ గుణాన్ని ఇంకా పెంచుకోవడానికి వాళ్లని ప్రోత్సహిస్తుంది. విమర్శ మనుషుల్ని దూరం చేస్తే, నిజాయితీగల ప్రశంస దగ్గర చేస్తుంది. బాగా చెప్పారు. విమర్శించవద్దు, ప్రశంసించండి, అర్థం చేసుకోండి. ఇది సంబంధాలకు ఒక ఫౌండేషన్ లాంటిది. ఇది థియరీ. కానీ దీన్ని ప్రాక్టికల్గా ఎలా చేయాలి? ఇక్కడే రచయిత కొన్ని చాలా సింపుల్, రోజువారీ అలవాట్ల గురించి చెప్పారు. అవును. అవి మన సంబంధాలను మార్చేస్తాయి. అందులో మొదటిది ఒక చిరునవ్వు. నవ్వు ఫ్రీ, కాని దాని విలువ చాలా ఎక్కువ. నవ్వడం అనే చిన్న చర్య వెనుకున్న సైకాలజీ చాలా డీప్గా ఉంటుంది. మన మెదడు నవ్వును ఒక సేఫ్టీ సిగ్నల్ లాగా గుర్తిస్తుంది. సేఫ్టీ సిగ్నల్? అవును. మనం నవ్వుతూ పలకరించినప్పుడు ఎదుటివారికి తెలియకుండానే మనం నేను నీకు ఫ్రెండ్ని, శత్రువుని కాదు అనే మెసేజ్ పంపుతున్నాం. ఈ రోజుల్లో జూమ్ కాల్స్లో, మాస్కుల వెనుక ఈ చిన్న హ్యూమన్ సిగ్నల్ ఇంకా పవర్ఫుల్ అయ్యింది. నిజమే. ఒక చిరునవ్వు వాతావరణాన్ని తేలికపరుస్తుంది, సంభాషణకు ఒక పాజిటివ్ స్టార్ట్ ఇస్తుంది. ఇది మనం స్పృహతో చేయగల అతి సులభమైన పని. నవ్వుతో పాటు మరో పవర్ఫుల్ టూల్ శ్రద్ధగా వినడం. ఇది నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. చాలామంది గొప్ప సంభాషణకర్త అంటే బాగా మాట్లాడేవాడు అనుకుంటారు. కానీ ఈ పుస్తకం ప్రకారం గొప్ప సంభాషణకర్త అంటే బాగా వినేవాడు.
మనం ఎంత తరచుగా ఎదుటివారు మాట్లాడుతుంటే మనం తర్వాత ఏం చెప్పాలా అని ఆలోచిస్తూ ఉంటాం. దాదాపు ప్రతిసారి. దీన్నే యాక్టివ్ లిజనింగ్ అంటారు. మనం నిజంగా పూర్తి కాన్సంట్రేషన్తో వాళ్ళు చెప్పేది అర్థం చేసుకోవాలనే ఉద్దేశంతో విన్నప్పుడు అది మనం వాళ్ళకిచ్చే అతిపెద్ద గౌరవం. కరెక్ట్. మీరు చెప్పేది నాకు ముఖ్యం, మీరు నాకు ముఖ్యం అని చెప్పకుండానే చెబుతున్నాం. ఆ వినడం ద్వారా మనం సమాచారాన్ని మాత్రమే కాదు, వాళ్ళ ఎమోషన్స్ని కూడా గ్రహిస్తాం. అందుకే రచయిత ఏమంటారంటే, మీరు ఆసక్తికరంగా మారాలనుకుంటే ముందు ఆసక్తిని చూపండి. మ్మ్. ఇతరుల కథలను శ్రద్ధగా వినండి, వాళ్లక్కూడా మీరంటే ఆసక్తి పెరుగుతుంది. ఇక్కడే అసలైన ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. మనం తప్పు చేసినప్పుడు ఏం చెయ్యాలి? సాధారణంగా మన ఈగో అడ్డొచ్చి తప్పును కప్పిపుచ్చుకోవడానికి లేదా ఇతరులపై నెట్టడానికి చూస్తాం. అవును, అది సహజం. కానీ రచయిత దీనికొక రివల్యూషనరీ సొల్యూషన్ చెప్తారు. మన తప్పును మనమే అందరికంటే ముందుగా ధైర్యంగా ఒప్పుకోవాలి. ఇది ఎదుటివారు చేతులుంచి వెపన్ లాగేసుకున్నట్టే కదా. అవును, తప్పు ఒప్పుకోవడం పవర్ఫుల్, కాని ఆచరణలో చాలా కష్టం కదా. మన అహం అడ్డొస్తుంది. నిజమే. పైగా కొందరు మన నిజాయితీని బలహీనతగా చూసే ప్రమాదం లేదా అని కూడా అనిపిస్తుంది. దాని గురించి రచయిత చెప్పేదేంటంటే, మనం తప్పు ఒప్పుకున్నప్పుడు మొదట మనల్ని మనమే విమర్శించుకుంటున్నాం. ఆ, అది చూసి ఎదుటివారికి మనపై జాలి కలుగుతుంది, వారి కోపం తగ్గుతుంది. వాళ్లు మనల్ని నిందించడానికి బదులుగా మనల్ని సపోర్ట్ చేసే అవకాశం కూడా ఉంది. అవునా? అవును, ఇది ఒక రకమైన సైకలాజికల్ జూడో. ఎదుటివారి ఎటాక్ని మనకు అనుకూలంగా మార్చుకోవడం. వినయమే నిజమైన బలమని చెప్పడానికి ఇదే బెస్ట్ ఉదాహరణ. ఇది బలహీనత కాదు, అది అపారమైన ఆత్మవిశ్వాసానికి గుర్తు. ఓకే, ఫౌండేషన్ అర్థం చేసుకున్నాం. సంబంధాలను బలపరిచే కొన్ని సింపుల్ టెక్నిక్స్ చూశాం. ఇక ఇతరులను ప్రభావితం చేయడం, లీడర్షిప్ గురించి మాట్లాడదాం. ఉమ్, ఇక్కడ పుస్తకం చెప్పే ఒక కీ ప్రిన్సిపల్ నన్ను చాలా ఆలోచింపజేసింది. మనకు ఏం కావాలో చెప్పడం కాదు, వాళ్ళకి ఏం కావాలో మాట్లాడాలి. మనం ఎప్పుడు మన యాంగిల్లోనే ఆలోచిస్తాం, కానీ ఎదుటివారిని ఒప్పించాలంటే వాళ్ళ యాంగిల్ నుంచి చూడాలి. దీన్ని ఒక పెద్ద పర్స్పెక్టివ్లోంచి చూస్తే ఇది మార్కెటింగ్, సేల్స్, మేనేజ్మెంట్ అన్ని ఫీల్డ్స్కి వర్తిస్తుంది. అవును. ఒక సేల్స్ పర్సన్ నా ప్రోడక్ట్ కొనండి, నా టార్గెట్ రీచ్ అవ్వాలి అని ఆలోచిస్తే ఎవరూ కొనరు. అదే ఈ ప్రోడక్ట్ మీ లైఫ్ని ఎలా ఈజీ చేస్తుంది, మీ ప్రాబ్లంని ఎలా సాల్వ్ చేస్తుంది అని ఆలోచించి మాట్లాడితే కస్టమర్ వింటాడు. ఎందుకంటే అది వాళ్ళకు సంబంధించింది కాబట్టి. సరిక ఈ సూత్రం వెనుక ఉన్న లాజిక్ ఏంటంటే, ప్రతి మనిషి తన అవసరాలు, కోరికల చేత నడపబడతాడు. మనం మన ఆలోచనను వాళ్ల అవసరాలతో లింక్ చెయ్యగలిగితే వాళ్లు మనల్ని ఫాలో అవడానికి రెడీగా ఉంటారు. ఇది లీడర్షిప్కి కూడా వర్తిస్తుంది. చాలామంది మేనేజర్లు ఆర్డర్స్ వేస్తారు, ఈ పని ఇలా చేయాలి అని చెబుతారు. కాని రచయిత ఆదేశించకూడదు, సజెస్ట్ చెయ్యాలి అంటారు. ఈ పని ఇలా చేస్తే బావుంటుందేమో, మీరేమంటారు అని అడగడం ద్వారా మనం వాళ్ళ అభిప్రాయానికి వాల్యూ ఇస్తున్నామని చూపిస్తాం. అవును, ఇది చాలా చిన్న మార్పులా అనిపించినా దాని ప్రభావం చాలా పెద్దది. కరెక్ట్. ఎందుకంటే ఎవరికైనా వాళ్ల మీద బలవంతంగా రుద్దిన ఐడియాల కన్నా తమకు తాముగా వచ్చిన ఐడియాలంటే ఎక్కువ ఇష్టం. నిజమే. మనం సజెస్ట్ చేసినప్పుడు ఆ ఐడియా వాళ్ల మైండ్లో మొలకెత్తేలా చేస్తున్నాం, దాన్ని వాళ్లు తమ సొంత ఐడియాగా ఫీలవుతారు. దాంతో ఆ పనిని మరింత ఉత్సాహంగా, బాధ్యతగా చేస్తారు. ఆపరేషన్ని ఎంకరేజ్ చేస్తాయి. నిజమైన నాయకుడు భయపెట్టడు, ప్రేరేపిస్తాడు. అందుకే లీడర్షిప్ అనేది ఒక పొజిషన్ కాదు, అదొక బిహేవియర్. ఈ పుస్తకంలోని అత్యంత లోతైన చాప్టర్స్లో ఒకటి ప్రేమ, కరుణ గురించి చెబుతుంది. మనుషులను మార్చాలంటే ప్రేమ అవసరమంటుంది. కఠినంగా శిక్షించడం ద్వారా కాదు, కరుణతో మార్పు తీసుకురావాలి. ప్రేమతో చెప్పిన మాట శాశ్వతంగా నిలిచిపోతుంది. ఇది వినడానికి చాలా ఐడియలిస్టిక్గా ఉంది, కానీ రియల్ లైఫ్లో, ముఖ్యంగా కార్పొరేట్ వరల్డ్లో ఇది సాధ్యమేనా? ఇది చాలా మంచి ప్రశ్న. ఇక్కడ ప్రేమ అంటే సెంటిమెంటల్ ప్రేమ కాదు. ఇక్కడ దాని అర్థం ఎంపథీ లేదా సానుభూతి. ఓకే. ఒక ఉద్యోగి పదే పదే తప్పు చేస్తుంటే అతన్ని తిట్టడం, శిక్షించడం ఈజీవే. కాని ఒక లీడర్ అతన్ని పక్కకు పిలిచి, నీకంతా ఓకేనా, ఈ మధ్య నీ పనిలో కాన్సంట్రేషన్ తగ్గినట్టుంది, ఏదైనా సమస్య అని అడిగితే కోవచ్చు. ఆ ప్రాబ్లంని సాల్వ్ చేస్తే అతని పర్ఫార్మెన్స్ దానంతట అదే బెటర్ అవుతుంది. కఠినత్వం మనిషిని మోసేస్తుంది, కరుణ మనిషిని తెరుస్తుంది. మార్పు రావాలంటే ముందు మనిషి మనసు తెరవాలి. అంటే ఈ సూత్రాలన్నీ పాటిస్తే మనం కేవలం మంచి స్నేహితుల్నే కాదు, మంచి నాయకులుగా కూడా ఎదుగుతాం.
ఖచ్చితంగా. ఇది చివరికి మన పర్సనల్ ఐడెంటిటీని ఎలా బిల్డ్ చేస్తుంది? రచయిత ప్రతివారిలో మంచిని చూడటం అలవాటు చేసుకోవాలి అంటారు. అవును. మనమొకరిలో కేవలం తప్పులనే వెతుకుతుంటే మనకు అవే కనిపిస్తాయి. అదే వారిలో ఉన్న మంచిని గుర్తిస్తే అది పెరుగుతుంది అంటారు. ఇది మన పర్స్పెక్టివ్ని మార్చే విషయం. మనం ఒక వ్యక్తికి నువ్వొక దొంగ అని ముద్ర వేస్తే అతను అలాగే ప్రవర్తించే అవకాశముంది. హ్మ్. అదే వ్యక్తికి నీలో నిజాయితీ ఉంది, దాన్ని నేను నమ్ముతున్నాను అని ఒక అవకాశమిస్తే ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు. దీన్నే సైకాలజీలో పిగ్మేలియన్ ఎఫెక్ట్ అంటారు. పిగ్మేలియన్ ఎఫెక్ట్. అవును. మనం ఇతరులపై ఎలాంటి అంచనాలు పెట్టుకుంటామో వారు ఆ అంచనాలను అందుకునేలా ప్రవర్తిస్తారు. మనం మంచిని చూస్తే మంచిని ప్రోత్సహిస్తాం. ఇది మన చుట్టూ ఒక పాజిటివ్ వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది. చివరిగా ఈ అలవాట్లన్నీ మన పర్సనల్ బ్రాండ్ను ఎలా నిర్మిస్తాయి? మన పేరే మన బ్రాండ్ అని పుస్తకం చెబుతుంది. నిజాయితీ, సమయపాలన, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం, మన ప్రవర్తనే మన గుర్తింపుగా మారుతుంది. అవును. మన గురించి ఇతరులు మనం లేనప్పుడు ఏం మాట్లాడుకుంటారో అదే మన బ్రాండ్. ఈ పుస్తకంలోని సూత్రాలన్నీ పాటిస్తే న్యాచురల్గానే మనపై ఇతరులకు నమ్మకం, గౌరవం పెరుగుతాయి. హ్మ్, అతను లేదా ఆమె మాట ఇస్తే తప్పరు, ఎవరినీ నొప్పించరు, ఎప్పుడూ సహాయం చేస్తారు అనే గుర్తింపు వస్తుంది. డబ్బు, పదవి సృష్టించలేని విలువ ఇది. నిజమే. అందుకే రచయిత చివర్లో ఈ పుస్తకం చదవడం ముఖ్యం కాదు, ఆచరణలో పెట్టడమే అసలైన విజయం అని హెచ్చరిస్తారు. ఇన్ని సూత్రాలు చూసి భయపడకుండా ఒక్క అలవాటు మార్చుకున్నా చాలు, మన జీవితంలో పెద్ద మార్పు వస్తుందని భరోసా ఇస్తున్నారు. ఈ చర్చను ముగిస్తే నాకర్థమయ్యేది ఒక్కటే. ఈ పుస్తకం మన దృష్టిని నేను, నాకేం కావాలి అనే దాని నుండి మనం ఎదుటివారికి ఏం కావాలి అనే దానివైపు మార్చమని చెబుతోంది. కరెక్ట్. ఎదుటివారి పట్ల సానుభూతి, గౌరవం, నిజమైన ఆసక్తి చూపించడం ద్వారానే బలమైన, శాశ్వతమైన బంధాలు ఏర్పడతాయి. మన విజయం మనం ఒంటరిగా సాధించేది కాదు. అది ఇతరులతో మనకున్న సంబంధాలపై ఆధారపడి ఉంటుంది. ఖచ్చితంగా. ఈ సూత్రాలు వినడానికి సింపుల్గా ఉన్నా, ఆచరించడానికి స్పృహతో కూడిన ప్రయత్నం, అహాన్ని పక్కన పెట్టే ధైర్యం అవసరం. ఇదొక మ్యాజిక్ లాంటిది కాదు. అది మన వ్యక్తిత్వాన్ని నిర్మించుకోవడానికి ఒక రోడ్ మ్యాప్ మాత్రమే. హ్మ్. ఎందుకంటే టెక్నిక్స్ తాత్కాలికంగా పనిచేయొచ్చు కానీ, చివరకు మన క్యారెక్టర్, మన వ్యక్తిత్వమే శాశ్వతమైన సంబంధాలను నిర్మిస్తుంది. శ్రోతలకు ఒక చిన్న ఆలోచన. మనం రోజు ఎన్నో డిజిటల్ సంభాషణలు చేస్తాం. వాట్సాప్, సోషల్ మీడియా కామెంట్స్. అవును. ఈరోజు మనం చర్చించుకున్న సూత్రాలలో ఏదైనా ఒక్కదాన్ని, ఉదాహరణకు విమర్శించవద్దు, అర్థం చేసుకో అనే సూత్రాన్ని మన ఆన్లైన్ సంభాషణలలో ఒక వారం పాటు పాటించడానికి ప్రయత్నిస్తే ఎలా ఉంటుంది? మన అభిప్రాయంతో విభేదించే వారిని నిందించకుండా వారి కోణాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే ఆ డిజిటల్ ప్రపంచంలో